హాయ్ అండి, వెల్కమ్ టు జీవీఆర్ ఫుడ్స్ గరిటపట్టు చీరకొట్టు. ఈరోజు మనం తయారు చేయబోతున్నాం ఇన్స్టంట్ మ్యాగీ. ఇన్స్టంట్ మ్యాగీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మ్యాగీ మసాలా, కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్, కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా, చీలికలుగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి, కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న 2 వెల్లుల్లి రెమ్మలు, ఆయిల్, రుచికి సరిపడా సాల్ట్, కారం, చిటికెడు పసుపు, గరం మసాలా పొడి, 2 రెమ్మలు కరివేపాకు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. ఒక ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ వేడయ్యాక కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిందండి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్తో పాటు ముందుగా చీలికలుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. ఆనియన్స్ ఫాస్ట్గా ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇవి బాగా ఫ్రై అయ్యే వరకు ఇలా కలుపుకుంటే ఫాస్ట్గా ఫ్రై అవుతాయి. ఆనియన్స్ ఫ్రై అయ్యాయండి. ముందుగా కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి రెమ్మలు కూడా వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. అలాగే కరివేపాకు కూడా 2 రెమ్మలు వేసి ఫ్రై చేసుకుందాం. వెల్లుల్లి బాగా ఫ్రై అయ్యాయండి. చిటికెడు పసుపు యాడ్ చేసుకుందాం. ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు వేసుకుందాం. టమాటాలు బాగా మగ్గనివ్వాలి. టమాటాలు మగ్గాయండి. రుచికి సరిపడా కారం వేసుకుందాం. కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుందాం. అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ ముందు వేసాం కాబట్టి ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు మ్యాగీ మసాలా యాడ్ చేసుకుందాం. మ్యాగీ మసాలా కూడా బాగా ఫ్రై అయ్యే వరకు కలుపుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాయండి. మ్యాగీ ఉడికించుకోవడానికి సరిపడా వాటర్ పోసుకుందాం. వాటర్ పోసుకున్నాక అన్నీ ఒకసారి ఇలా కలిసేలాగా తిప్పుకుందాం. వాటర్ బాగా వేడయ్యాయండి. ఇప్పుడు ఇందులోకి మనం మ్యాగీ యాడ్ చేసుకుందాం. వాటర్ ఇలా దగ్గర పడినప్పుడు ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే అడుగున అంటుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి
వాటర్ మొత్తం ఎగిరిపోయే వరకు ఇలా మనం తిప్పుకుంటూ ఉండాలి. రెడీ అయిపోయిందండి ఇన్స్టెంట్ మ్యాగీ. స్టవ్ ఆఫ్ చేసుకుందాం.